అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు, దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇక నుంచి ఆయన తెలుగుదేశం నాయకత్వం కార్యకర్తలు అధికారుల సంగతి చూస్తా అంట. దానికి ఒక కొత్త ఇది పెట్టాడు, క్యాప్షన్ 2O ప్రోగ్రామ్ అంట. బహుశా అది 0.5గా మారిపోద్దేమో నాకు డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు 2O ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్. ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు. నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా? వ్యవస్థల్ని నాశనం చేశావు. ఒక మైనింగ్, ఒక R&B, ఒక పంచాయతీరాజ్, ఒక ఇరిగేషన్, ఏ వ్యవస్థ, ఒక మైనింగ్, నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది. ఇసుక దగ్గర నుంచి దోపిడీ, మైనింగ్ దోపిడీ. నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు. ప్రజలు ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది, నీ కాళ్ళ కింద నలిగిపోయింది. నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా 2O అని చెప్పేసి తెరలేపుతావా? ఎవరు నమ్ముతారు నిన్ను అని అడుగుతున్నాను నేను. ఈరోజు తెలుగుదేశం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా నీ ఓటు వాళ్ళని చూసి ఇంకా జంకుతున్నారు. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, లక్షల కోట్లు. నీ పరిస్థితి ఏంది? లాస్ట్ 5 years ఏం చేసావు నువ్వు? అరే నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు. మీ నాయన ఉన్నప్పుడు పాపం అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే, మా మీద పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు. నువ్వు మాట్లాడతావా? ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం, ఒక ఎన్టీఆర్ ట్రస్ట్, ఒక స్కూల్, ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక ప్రమాద బీమా. ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ కార్యకర్తల గురించి? లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేసాడు దాన్ని, ఆ ప్రమాద బీమా వీటన్నిటిని. నువ్వు ఏ రోజు ఏం పట్టి? నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు. ఎన్ని ప్యాలెస్లు? ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు?